రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసా? ఆ జామకాయ ఇక్కడ చిన్నగా ఇదొక జామకాయ, అవునా? ఇది జామకాయ. మార్ గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే ఇట్రా రండి. అమ్మారా నువ్వు ఇట్రా, ఎవడియా ఎవడు వరా. రైట్, ఈ పాప ఉంది, ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ. అయితే ఈ జామ పండు ఒకటి ఉంది. ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు, వీళ్ళని పెద్దోళ్ళంతా ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క చుంచాడు. ఒక ముక్క చుంచు. అంబేద్కర్ కట్ చేసి ఉందా ఆల్రెడీ? ఒక్క ఇది మొత్తం 6 ముక్కలు ఉందిగా, ఒక ముక్క తీసి పాపకి ఇచ్చిండు. నువ్వు తిని బిడ్డ అని చెప్పినంటే మన లంబాడి వాళ్లకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు, అవునా? నువ్వు బిడ్డ గీనె నిలవడు. ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు, మన మాదిగోళ్ళ బిడ్డ. వాళ్ళకేం చేసిండు అంబేద్కర్? వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని వీళ్ళకో ముక్క పంచాడు. 2 ముక్కలు పోయినాయి కదా. 2 ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా, మన బీసీలకు ఒక ముక్క పంచింది. మన రాఘవేందర్కు ఒక ముక్క. ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ముక్కలు ఉన్నాయి కదా. ఈ 3 ముక్కలు ఎవరికట అంటే వాళ్ళకట. అరే మేము బీసీలం ఎక్కున్నాం రా, ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంతా సూదరోళమే కదా. సూదరోళం అంటే ఎరికేగా మనము, మా సూదరోళం ఎక్కున్నాం రా, మాకు గింతమంది ఉంటే గీ ఒక్క ముఖ్యాడ సరిపోతుంది రానేమో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. గింతమంది కడుపులు ఉన్నాయి, మాకు ఆకలి అవుతుంది, ఒక ముక్కతో మా కడుపు ఎట్లా నిండుతుందిరా అని చెప్తా ఉన్నారు. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. మరి మేము సగం పచ్చి అయితే తప్ప మా కడుపు నిండదనేమో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే, ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది, మాకు ఇలా 2 ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడినాం. మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టాం. ఈ ఒక్క ముక్క మిగిలింది కదా, ఇది రెడ్డోళ్ళకి, ఇది రెడ్లకు వెలమదొరలకు ఈ ఒక్క ముక్క. ఎందుకంటే వాళ్ళు పిడికెడు మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నిండంగా సరిపోతుంది. ఇంకా వాళ్ళు కొద్ది మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. మరి బీసీలం సూదరాలం చాలా మంది ఉంటాం కదా, సరిపోదు. కాబట్టి మేమంతా కొట్లాడి 2 ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో పెట్టాం. పెట్టంగానే ఏమైంది? ఈ రెడ్డి ఆయన ఏమని చేసి నెరికేనా ఇది తిన్నాడు. ఈ ముక్క తిన్నాక ఇట్లా పట్టుకో వసంతమ్మ, ఈ ముక్క తిన్నాడు, అయిపోయింది. తిన్నాక ఏమంటాడంటే ఇది నాదే అంటుండు. మళ్ళా ఇది నాదే అంటుండు. నాదే అంటే అట్టెట్లా నీదవుతుందిరా? 100కి 60 మందిమేమో మనం ఉంటుంది, 100కి 3 మీరుంటారు, 100కి 15 మంది వాళ్ళు ఉండే, 100కి 10 మంది వీళ్ళు ఉండే. నువ్వు పిడికెడు మంది లేని ఇంత సగం పచ్చట తింటావురా, మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న 42% అంటే ఈ పచ్చలో 40%, 50% అంటే సగం తుకడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 42% జీవో తీసంగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు? అమ్మయ్య ఇక నా వల్ల కడుపు నింపొచ్చురా, నేను ఈ సగం పచ్చతోటి మా వల్ల కడుపు నింపొచ్చు, ఏళ్ళకైనా నుంచి ఉపాసం అంటున్నారు నా బిడ్డలు, కడుపు నింపొచ్చు అని చెప్పి ఆయన చేతుల పట్టుకున్నాడు. చేతుల పట్టుకోగానే ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నెరికేనా, ఇది మద్యమైనా సరే కానీ వీళ్ళు నోట్లే పోవద్దని హైకోర్టు కురికాడు. ఇది మట్టిలో పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు, వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చను మళ్ళా గుంజుకపోయి హైకోర్టు కాడ పెట్టి
అయ్యా వాళ్ళు ఎప్పటికి మా కాళ్ళ కింద బతకాలి, మా తను అడక తినాలి, కానీ మా దాంట్లో వాటా ఎట్లిస్తారు వాళ్ళకు అని చెప్పి ఈ జామకాయను ఎత్తుకపోయి మళ్ళీ ఏడబెట్టిరు. కేసేసిన ఆయన ఎవరు? ఈ జామకాయ వాపస్ తేవాలని గుట్టంగారి మాధవరెడ్డి అని ఓ రెడ్డి ఆయన కేసేసాను. ఆయన వేయగానే మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించినేమని ఎట్లిస్తారు బీసీలకు రిజర్వేషన్ ఎట్లా పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసు వేస్తే ఒక రెడ్డి ఆయనేమో జీవో ఇచ్చిండు తీసుకోమని, ఇంకో రెడ్డి ఆయనేమో ఇది ఇయ్యొద్దని కోర్టుకు పోయిండు, ఇంకో రెడ్డి ఆయనేమో కోర్టులో వాదించి ఈ బీసీల నోట్లే మన్ను పోయాలి, ఈ ముదిరాజుల నోట్లే మన్ను పోయాలి, యాదవుల నోట్లే మన్ను పోయాలి, ఈ మన ఒడిరాల నోట్లే మన్ను పోయాలి, మన కురుమల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు మళ్ళా రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసిందంటే చల్ ఇది మట్లే పోయినా పర్వాలేదురా అలా నోట్లేకి పోవద్దురా అని మళ్ళా వాపస్ గుంజుకున్నారు. అర్థమైంది అతను నేను చెప్పింది? మళ్ళా మట్లే పోయినా పర్వాలేదు కానీ ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు దక్కొద్దు, ఈ సూదరులకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ. మరి దక్కాలనా వద్దా? గట్టిగా చెప్పు, దక్కాలనా వద్దా? దక్కాలనుకునే ఆడబిడ్డలంత శైలేవాడు చూద్దాం. మేము మా నోట్ల మన్ను పోసినోడు ఎవడైతే ఉన్నాడో, ఎవరు పోసిరు? రెడ్లు పోసిరు. రెడ్లు మన నోట్ల మన్ను పోసిరు. మన నోట్ల మన్ను పోసిన రెడ్లకు వాళ్ళ ఒళ్ళే ఓటు ఎట్లేద్దాం చెప్పురి? రాలే ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగలే మీ ఇళ్ళ చుట్టాలు తిరిగి రాలేదా? ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇగో ఇది 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల నోటు, ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఓటు కొనుక్కొస్తారా మీరు? ఇంటికి పోయి నువ్వు ఇక్కడ నీ ఓటు నాకు మొన్న 500కే కొన్నావు కదా, నీది 1000 రూపాయలు ఇస్తా నాకి అని అడుగు. మేము ఓట్లు అమ్ముకుంటామా? చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామ పచ్చ కింద వారేసిరు. మీరిచ్చింది ఆ బలం, వాళ్ళకు ఓట్లేసి అవి అట్లా చేసిరు. మీరు 1000 రూపాయలకు ఈ ఊళ్ళో రెడ్డోళ్ళ ఓటు ఎవరు కొనుక్కొస్తారో చెప్పు దమ్ముంటే. ఇక మన వాళ్ళది 500కే కొనుక్కొస్తారు ఇప్పుడు పంపిస్తే. అవునా? ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరో తెలుసా? వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ తిందామని ఆశతో ఉన్నారు కాబట్టి. మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా. ఈ భూములు ఉన్నాయి, ఈ భూములు 100కి 50%, 100కి 100 ఎకరాలు ఉంటే 60 ఎకరాలేమో మన సూదరులకు రావాలి, 15 ఎకరాలేమో మన ఎస్సీలకు రావాలి, 10 ఎకరాలు మన గోర్మాటి మన ఎస్టీలకు రావాలి. కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని వాళ్ళ పొలంలో కలుపు తీస్తాను మనల్ని పిలుస్తుంది, వాళ్ళ పొలంలో వరి కోతకు మనల్ని పిలుస్తా ఉన్నారు, వాళ్ళ పొలంలో నాటేస్తాను మనల్ని పిలుస్తా ఉన్నారు. ఎవరి భూములు ఎవరి? మనయే భూములు. రాఘవేందర్ ఏం చెప్తా ఉన్నాడంటే మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు రాఘవేందర్ మీ బిడ్డ. మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన జామకాయ మనకు వస్తుందని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన బిడ్డ
బిడ్డలు పోలీసులు నౌకర్లు ఇంజనీర్లు అవుతారు, 160 మంది మనోళ్ళే అవుతారు అని చెప్తా ఉన్నాడు రాఘవేంద్ర. కానీ ఆ రెడ్డి ఆయన ఏమంటాడు, మీ దగ్గర ఓటు కొనకపోయినా ఆయన ఎట్లాగాని ఇస్తారా మీకు? మీ వాళ్ళ దగ్గర ఓటంలో జరుగుతున్నటువంటి కథ ఇగో ఇది. మరి మనం రాఘవేంద్ర దిక్కుందామా రాజిరెడ్డి దిక్కుందామా? రాఘవేంద్ర దిక్కుందామంటే వాళ్ళు చేయలేవాటు. ఇక రాజిరెడ్డి దిక్కుండేటోళ్ళు ఇడికెళ్ళి వెళ్ళిపోరు, కానీ రాఘవేంద్ర దిక్కుండేటోళ్ళు చేయలేవాటు. మీరంతా అటేనా? రాఘవేంద్రేనా? రాఘవేంద్రకు ఒకసారి జై అనురి. రాఘవేంద్రకు రాఘవేంద్రకు ఇప్పుడు ఇంకోటి కూడా అనాలి మీరు. మరి బీసీలు అంటే క్లాస్. మన పిల్లల్ని బడికి తోలిస్తాం కదా, బడికి తోలిస్తే ఒకటో తరగతి ఉంటుంది. 1వ తరగతిలో మన ముదిరాజుల బిడ్డ 1వ తరగతిలో లోపట్నే కూర్చుంటాడు, మన గౌన్ల బిడ్డ అన్ననే కూర్చుంటాడు, మన కమరోళ్ళ పిల్లగాడు అన్ననే కూర్చుంటాడు, మన వడిరోళ్ళ బిడ్డ అన్ననే కూర్చుంటాడు, మన సాకల మంగళ పిల్లలు అన్ననే కూర్చుంటారు. అలాగే మన లంబడోళ్ళ బిడ్డ అన్ననే కూర్చుంటాడు, మన మాదిగోళ్ళ బిడ్డ మాలోళ్ళ బిడ్డ కూడా అన్ననే కూర్చుంటాడు. జర తామ్యాడి తమ్. అయితే వీళ్ళందరూ ఇట్లా కూర్చుంటారు కదా, క్లాస్లో బళ్ళే కూర్చుంటారు కదా, ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చుంటారు కదా. వీళ్ళందరూ కూర్చున్న రూమునే క్లాస్ అంటారు. తరగతి అంటే ఆ రూమ్ లో కూర్చున్న నువ్వు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కూడా మనమంతా ఒక్కటే అని చెప్తా ఉన్నది అన్నట్టు. మనమంతా ఒక్కటే. ఇండ్ల రెడ్లు లేరు, ఇండ్ల రెడ్లు వెలమలు లేరు. వాళ్ళు వేరు మనం వేరు. వాళ్ళకు మనకు సోపతొద్దు. మనకు సోపతొద్దు. ఇక్కడ మీకు ఒక కథ చెప్తా. ఆర్ కృష్ణకి నీళ్ళు టైం పడుతుంది ఎట్లయినా. ఇగో జేబులో పెట్టుకోను, ఈ మన బిడ్డ ఆర్ కృష్ణ సోము కాబట్టి నీకు 500 పట్టుకో. ఎవరు కథ మంచిగా వింటారో వాళ్ళకి ఇంకో 500 ఇస్తా. నేను అడిగింది ఇన్నది చెప్పాలి మళ్ళీ మీరు, సరేనా? ఒక తాన అడవిలా పులి ఉంటుంది. పులికి ఏమనిపిస్తుంది అంటే ఆకలి అయితే ఉంటది, చెప్తుంది. చెప్పగానే సరేరా తెస్తారా, లేకపోతే నువ్వు నన్ను తింటట్టున్నావు అని మెల్లగా కడతాలు లేక వస్తుందా నాకు. వచ్చి ఏం చేస్తుంది అంటే అరే మేక నేను రాజును ఎట్లయితారా, పులి కదరా రాజు నల్లమలకు నేను ఎట్లయితారని అయితా
కొమ్మనో తుమ్మ కొమ్మనో పడితే తిని ఇంటికాడ ఉండేటోని నన్ను రాజుని ఎట్లా చేస్తారంటే నీకు తెలియదు, ఆ రాజుకు నీ మీద ప్రేమ ఉన్నది, అందుకే నిన్ను రమ్మంటుడు అంటాడు. ఆయనత నక్క నమ్మిస్తుంది, మేకని నమ్మించి ఏం చేస్తుంది, మెల్లగా అడవికి తీసుకొని పోతుంది. పోయేసరికి ఓ గుండు మీద కూర్చుంటుంది పులి. ఓ గుండు మీద కూర్చొని ఇక మేక నక్క ఆడానికి వస్తూ ఉంటే దగ్గర రాగానే ఏం చేస్తుంది, పులి ఆకలి మీద ఉందా ఒక్కటే దుంకుతుంది మేక మీద. దుంకంగానే చెవులు దొరుకుతాయి, మేక చెవులు దొరకంగానే మేక చెవులు కొరికేస్తుంది పులి. వామ్మో సచ్చిరోయుడు రాజుని చేస్తా అన్నాడు, ఈ మాయ మాటలు చెప్పిన నీటికి తీసుకొచ్చిర్రు, నన్ను రాజుని చేస్తా అని నన్ను ఇంతందుకే తెచ్చిన వీడు. ఏడిపోతున్నావు అట్లా ఉరుకుతున్నావు ఎందుకే అని అంటే, నన్ను రాజుంది అంటే నీ చెవులు ఉత్త కొరకలేదే, నీ కిరీటం పెడదాం. రాజు అంటే కిరీటం ఉండాలిగా, కిరీటం పెడతాను చెవులు అడ్డము, నేను చెవులు కొరికినా రాదని చెప్తుంది. అరే ఇది నిజమే కావచ్చు అని ఏం చేస్తుంది, మళ్ళా పోతుంది నక్కెంట. వీడు ముంగ ఎందుకైనా మంచిదని మేక ఇసారతో ఈ దిక్కు మూతి పెట్టొద్దని వెనక దిక్కు తిరిగి నిలబడుతుంది. వెనక దిక్కు నిలబడంగానే ఈసారి ఏం చేస్తుంది, పులి తడక్కుని అందుకోపోయి తోక కొరుకుతుంది. మేకది తోక కొరుకుతుంది. మేక తోక కొరకంగానే వామ్మో వీడు పక్కా నన్ను చంపేందుకే వచ్చిండ్రా, ఇది నన్ను రాజుని చేస్తేందుకు కాదు, నన్ను శివం చేస్తేందుకే, నన్ను చంపేందుకే వీడు నన్ను దోలుకొచ్చిండు అని చెప్పి ఆ మేక మళ్ళా ఉరుకుతుంది. రెండోసారి ఉరుకుతుంది. రెండోసారి ఉరుకుతుంటే ఈ పులి చెప్తుంది, వాడిని పట్టుకొస్తేనే మంచిది లేకపోతే నిన్ను తింటా అంటాడు. మరి ఏమో 2 సార్లు నమ్మించి తీసుకొచ్చి కదా, మళ్ళీ ఎట్లా నమ్మించి తీసుకురావాలి వాడిని, మళ్ళీ ఎట్లా నమ్మియాలని చెప్పి మళ్ళా పోతుంది నక్క దగ్గరికి. నక్క మేక దగ్గరికి పోయి ఏడి కురుకుతున్నావు అట్లా దమ్బట్టుకుడు రుక్తా ఉన్నావు అంటే, నీ నోట్లే మనువే కదరా, నన్ను చంపేదా మళ్ళీ వచ్చినావురా నువ్వు, నేను రాని మేక అంటది. ఎందుకు నువ్వు అడవికి నేను పోతారా, నాకు కడతాను నేను పోతారా అంటే, అప్పుడు నక్క మళ్ళీ ఏం చేస్తుంది ఎరికేనా, చెవులు ఎందుకు కొరికిండ్రా నీకు, కిరీటం పెడతాందుకు కొరికిండ్రా, సరే అదంటే కిరీటం, మరి నా తోకెందుకు కొరికి మేక అనగానే ఓ రవలా కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చుండ పెడదామంటే తోకాట ముందురా నీకు, అందుకు కొరికేసిందిరా అని చెప్తాడు. అందుకు కొరికేసిందిరా అని చెప్తారు. అనగానే అరే కరెక్టే కావచ్చురా, ఇదైతే కరెక్టే, పురుషుల కూర్చుందామంటే తోకాటం ఉండే కాబట్టి తోక కొరికేసిండేమో. ఫస్ట్ ఏమో చెవులు కొరికింది తోక. ఇక ఆయింది ఏం అప్పటికి చెప్తానే ఉన్నాడు రాఘవేంద్ర, పోకే మేకాడిది ఓకే నిన్ను ఖతం చేస్తానని చెప్తానే ఉన్నాడు. ఆయనతో ఈ మేక ఏం చేసింది, ఆ నక్క నమ్మి ఆ పులి దగ్గర పోయింది. పులి ఎవరు సరిగ్గా పట్టుకో, నీ దగ్గర పెట్టుకో. ప్రింట్ మీడియా మిత్రులకు నేను చెప్పలేక ఆత్మీయ బృందం వివిధ ఇదేందా
ఇందులో అత్యంత పేదవాళ్ళు ఎవరు మీరే చెప్పు. ఇక సరిపోవే కృష్ణ, నన్ను ఇచ్చిన పైసలు సరిపోవు. అమ్మా అర్థమైంది కదా మేము ఎవరమో. మీరు పులి దగ్గరికి పోకుండా కాపాడుతున్నటువంటి బిడ్డలం మేమంతా. కాబట్టి జాగ్రత్త. మనం ఎట్టున్నాం? బీసీల దిక్కున్నామా? బీసీల దిక్కే కదా. అందరు చేయలేవారు. ఎప్పుడు ఎట్టున్నాం? బీసీల దిక్కున్నాం. ఇప్పుడు మరి రేపు పొద్దుగాల ఎంపీడీసీ ఎన్నికలు వస్తాయి, జెడ్పీడీసీ ఎన్నికలు వస్తాయి. మరి ఏ గుర్తుకేయాలి మనం? మన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ ఉంది, చెయ్యి గుర్తు. ఎవరిది? రెడ్డి వాళ్ళది. టిఆర్ఎస్ పార్టీ ఉంది, కారు గుర్తు. ఎవరిది? వేలమోళ్ళది. భారతీయ జనతా పార్టీ ఉంది, ఎవరిది? బ్రాహ్మణులది. మనకు పార్టీ లేదు. మరి పార్టీ లేనప్పుడు ఎవరికి వేయాలంటే, రేపు పొద్దుగాల మీ బిడ్డ రాఘవేంద్ర ఈ ఊరికి గుర్తు తీసుకొచ్చి మీకు చూపిస్తాడు. ఆ గుర్తు కోటేది, అది మన బీసీల గుర్తది. మొన్న నేను గిట్లనే లొల్లి పెట్టిన, మా కూడు ఎవడు గుంజుక తింటుండ్రా అని చెప్పిన. మా కూడు ఎవడు గుంజుక తింటుండో, మా లెక్కేందో మాకు తేలాలి, మా వాటా మాకు కావాలి, మా వాళ్ళకు భూములు కావాలని చెప్పిన. కావాలంటే నేను ఏం చేసిన, రెడ్డోళ్ళకో పార్టీ ఉంది, వెలమోళ్ళకో పార్టీ ఉంది, బాపనోళ్ళకో పార్టీ ఉంది కదా. నేను కూడా నా బీసీలకో పార్టీ ఉండాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పార్టీ పెట్టిన. మనకు కూడా పెట్టి మాకు కూడా ఒక పార్టీ ఉంది. తీన్మార్ మల్లన్న ఇట్లా చెప్పిండో లేదో, నేను కూడా నా వాళ్ళకి పార్టీ పెడుతున్నా అనగానే ఆఫీసుల కాల్పులు జరిగినాయి. నన్ను చంపడానికి ప్రయత్నం. ఓట్లు మాయ అయితే నువ్వెట్లేస్తావురా? ఓట్లన్నీ మాయ కదా, నువ్వు నామినేషన్ ఎట్టేస్తావు, మా వాళ్ళు వేస్తారా అని చెప్పిన. ఇక మీ వాళ్ళు వేసిన తర్వాత మేము వేయమన్నా అని చెప్పి. ఎందుకు వేయకపోయినామంటే మా ఓట్లు లేవుగా అన్న. ఇదివరకు దాకా అంటే మేము సుదరోళ్ళ ఓట్లన్నీ కొనుక్కున్నాం, కానీ ఇప్పుడు అమ్మతలేరన్నా, మాకే అంటున్నారు వాళ్ళు అని లెక్కలు తెలుసుకునే కాడికి వచ్చింది. రేపు పొద్దుగాల కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఎగరబోయేది ఈ సూదరుల జెండానే ఎగురుతుంది, ఈ బీసీల జెండానే ఎగురుతుంది, మన ఆత్మగౌరవమే ఎగురుతుంది. అప్పుడు మన జామకాయలోంచి సగం పచ్చ బాధప్త పోసుకొని మనలోకి పెడతాం. వాళ్ళ పొట్ట మీద కొట్టాం. మళ్ళా వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంతిస్తాం. నీది నువ్వు తిను, మాది మేము తింటున్నాం అంటాం. కానీ 78 ఏళ్ల నుంచి మన సొమ్ము వాళ్ళు తింటున్నారు, మళ్ళా బయటకు వచ్చి ఏం చెప్తారు? మిమ్మల్ని మేము దాస్తున్నామని చెప్తారు. కాదు, మన సొమ్ము తిని బతికింది వాళ్ళు.